అండ్ ఇప్పుడు మీ లావణ్య రాస్తారు మధ్యలో చాలా జరిగింది, ఇప్పుడు ఇంకా కొనసాగుతూనే ఉంది ఎలాస్టిక్ లాగా, అది జరుగుతుంది. ఏంది ఇది అసలు నాకు అర్థం కాదు, దానికి ముగింపు అనేది లేదు. మా ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు, హోటల్లో నా కొలీగ్స్ చెప్తున్నారు, ఏంద్రా బాబు 1.5 months 2 months అవుతుంది ఇంకా దాన్ని సాగరిస్తున్నాడు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీ కూడా కనిపిస్తున్నాడు. అరే బాబు అదేదో నువ్వు చేసుకోరు, అది లొల్లి అవుతుంది అంటున్నారు. నువ్వు చేసుకో సపరేట్గా, నువ్వు చేసుకో. నాకు వద్దండి, నాకు మ్యారేజ్ సెటిల్ అయింది. నాకు మంచి అంటే మా రిలేషన్ లోనే ఒక అమ్మాయితో మ్యారేజ్ సెట్ అయింది, తొందరలో మ్యారేజ్ ఉంది బాబు. ఇవన్నీ ఇంకా అక్కడ తెలిస్తే పెద్ద గోల అయిపోతుంది. ఓకే, లావణ్య లాంటి అమ్మాయి వద్దా నీకు? అస్సలండి, ఎందుకంటే లావణ్య లాంటి అమ్మాయి కదా అసలు. ఈ రాధిక లావణ్య వీళ్ళంతా ఒకటే ఇక. ఇప్పుడు టిల్లులో రాధిక అయినా కూడా లావణ్య సొసైటీలు ఇవే కదా. ఎందుకంటే వాళ్ళు డ్రగ్స్ కి అలవాటు అయ్యి, డ్రగ్స్ కి ఎందుకు అలవాటు అవుతున్నాం అంటే టైం ఇవ్వలేదని, అంటే సో వాళ్ళు మత్తుకు బానిసాయి. ఇవన్నీ ఇదే కదా, గలీజ్ తయారవుతున్నారు అంతా. కొంతమంది లేడీస్, కొంతమంది వరకే అంటే ఎంజాయ్మెంట్, అంటే వాళ్ళు ఎంజాయ్ కి బానిస అవుతున్నారు. మరి మీరు శేఖర్ భాష గారికి ఫోన్ చేసి చెప్పలేదు ఎందుకు ఇంకా ప్రొలాంగ్ చేస్తున్నారు, దీన్ని ఆపేయండి, దీనికి వాళ్ళది ఏదో వాళ్ళు కోర్టులు తెలుసుకుంటారు ఈ మీడియా రకంగా, ఎందుకని రకంగా అంటే కొత్త వెలుగులోకి వస్తున్నాయి కదా. అంటే ఇప్పుడు రాజస్థాన్ మీద ఎట్లయితే కేసు వేసిందో శేఖర్ భాష పైన కూడా లావణ్య కేసు వేసింది కదా. సో తన పైన కేసు వేసింది బట్టి నేను నిర్దోషి, నేను కొంచెం సొసైటీకి కొంచెం హెల్ప్ చేద్దామని వస్తున్నా, నా పైన లావణ్య లాంటి వాళ్ళు కేసు వేసిందనే భావనతోటి తను ఇంకా కొత్త అన్ని బయట తీసుకొస్తున్నాడు, ఎవిడెన్స్ అనేది. సో ఆ కేసు అనేది ఇంకా సాగుతూ వస్తుంది. మాకే చిరాకులు ఇస్తుందండి. సంవత్సరం సాగదండి, అయిపోయింది. అంటే ఏం లేదు, మర్చిపోయారు, ఆల్మోస్ట్ అంతా మర్చిపోయారు. వీళ్ళు గుర్తు చేస్తారు కదా మేము ఉన్నామని. జనాలు మర్చిపోతున్నా కూడా వీళ్ళు గుర్తు చేస్తున్నారు. విజయవంతంగా సినిమా కూడా అన్ని రోజులు ఆడతలేదు ఈ టైంలో. నేను చెప్పానండి, రాజ్ తరుణ్ హీరో పెట్టి లావణ్య ప్రొడ్యూసర్ ఉండాలి, ఈ లావణ్య స్టోరీ తీయాలి, బ్లాక్ బస్టర్ అయిపోతుంది రాజ్ తరుణ్ భయ్యాకు ఈ స్టోరీ. అంటే ఇన్ని రోజుల కాంచెలి అదే సినిమా కూడా ఎంత పెద్ద సినిమా 4 రోజులకి ముగింపు జరుగుతుంది, కానీ ఇదైతే డైలీ దాదాపు 6 days విజయవంతం చేసుకోవచ్చు. పొద్దున్న లేస్తే మీడియాలో ఇదే షార్ట్స్. ఎవరైనా ఒకవేళ రాస్తాను లావణ్య బయోపిక్ లో మీరు హీరోగా నటించమని నటిస్తారా? నాకు వద్దండి, అంతటి భాగ్యం నాకు అసలు వద్దండి. ఎందుకు? రాస్తాను డూప్ గా చేయొచ్చు కదా. నేను రాస్తాను డూప్ గా చేస్తాను, కానీ బాబోయ్ ఇట్లాంటి ఎలిగేషన్ తోటి నేను ఫేమ్ అవ్వదలుచుకోలేదు. నాకు ఇట్లాంటి వద్దే వద్దు అసలు వద్దు. ఎందుకు లావణ్య అంత వ్యతిరేకం ఎందుకు? ఎందుకంటే తను అంత హింసిస్తుంది కదా. సో తను ఇంత ప్రెషర్ పెడుతుంది రాజ్ తరుణ్ గారిని. తను ఆల్మోస్ట్ ఒక ప్రసాద్ ల్యాబ్ లో అండి కళ్ళకు నీళ్ళు వచ్చి లోపల బాధ అని తెలుస్తుంది మాకు. మీడియా వాళ్ళని రిక్వెస్ట్ చేసిండు, దయచేసి లావణ్య గురించి క్వశ్చన్స్ వేయకండి, మీకు మూవీ వైజ్ గా మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా నన్ను అడగండి, నేను క్లారిఫై చేస్తాను. అసలు ఆల్మోస్ట్ ఏడ్ చేసిండు అండి, లోపల ఎంత బాధ ఉంటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మీడియాకు. చాలా సమాధానం లేక చెప్పలేక రిక్వెస్ట్ చేశాడంటారా? ఒక మగవాడు సమాధానం లేకుండా ఇన్ని రోజులు ఆగిండంటే తన కాడ ఏదో ఒక ఎవిడెన్స్ ఉంది, నేను కోర్టును ఆశ్రయిస్తాను, కోర్టు నేను ఏదైనా ఉంటే లీగల్ గా పోతానే అనుకున్నాడు. కానీ అదొక చాతగానితనంగా లావణ్య తీసుకొని రాజ్ తరుణ్ గారి పైన ఇట్లాంటి ఇంకా పిచ్చి అని డౌట్స్ వేస్తుంది. అంటే తను కొంచెం తేడాగాడు అది అని. అంటే ఇన్ని రోజులు మీడియాకు రావాలంటే వచ్చి మాట్లాడగలుగుతాడు, అదొక చాతగాని తనంగా కాదు. ఎందుకంటే తను ఒక అమ్మాయి, తన పైన ఇట్లాంటివన్నీ ఎందుకు వేయడం? ఓకే, ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఏమైనా రాజ్ తరుణ్ పంపిస్తుందా మీకు? లేదండి, రాజ్ తరుణ్ గారు ఎందుకు పంపిస్తారు, మాతో అసలు టచ్ లో లేడు. ఈ ఎలిగేషన్ కంటే ముందు మాకు టచ్ లో ఉండేవాడు, అప్పుడెప్పుడు ఫోన్ చేస్తే మాట్లాడేవాడు. కానీ అసలు మాకు దిమాగ్ ఖరాబ్ అవుతుంది, ఎందుకంటే 7వ తారీఖు మూవీ రిలీజ్ ఉంది, దాని గురించి ఏం అప్డేట్స్ లేవు. అంటే ఏం చేయాలి ఇంకా, అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ చేసుకునేది మేము, ఇవేం లేవు. కానీ మొహమాట పడుతున్నాడు, తేరా క్యారెక్టర్ ఎలా పబ్లిష్ చేయాలి, ఎలా మేము ప్రమోషన్ చేసుకోవాలని ఇప్పుడు గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. కంపల్సరీ బయటికి వస్తాడు, ఈ మూవీ గురించి ప్రమోషన్ చేస్తాం మేము. రాజ్ తరుణ్ గారికి కంపల్సరీ సపోర్టింగ్ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు కొన్ని ఎంత ఎఫర్ట్ పెట్టి మూవీ తీసి కొన్ని లక్షల రూపాయలు పెట్టి మూవీ తీస్తే ఇది చిన్న తేడాగా అన్నంత మంది ప్రమోషన్ చేయకుండా ఊరుకుంటామా? అంటే ఇప్పుడు